ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం. తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే ఛాన్స్. తెలంగాణను ఫ్యాక్షన్ రాష్ట్రంగా మార్చేలా హరీష్ రావు వ్యాఖ్యలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్న పొంగులేటి. కాళేశ్వరంపై బీజేపీ స్టాండే నా స్టాండ్. భిన్నంగా ఎవరు మాట్లాడినా హైకమాండ్ చూసుకుంటుందన్న బండి. ఎందరో పౌరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న ఈటల. ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారంటూ విమర్శలు. నల్లగొండ జిల్లా నకరేకల్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లిచ్చిన తర్వాతే ఓట్లడుగుతామన్న పొంగులేటి. నాన్ ట్యాక్స్ రెవెన్యూపై దృష్టి సారించాలంటూ భట్టి ఆదేశాలు. దీంతో పాటు కేంద్ర నిధులను కూడా సాధించుకోవాలంటూ సూచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సంఘటన కీలక పాత్ర. కీలక బాధ్యతలు తీసుకుని పనిచేయాలని మీనాక్షి నటరాజన్ సూచన. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మేట్లో విషాదం. అనాజ్పూర్ చెరువులో పడి 2 మృతి. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందారన్న ఎస్పీ సతీష్ కుమార్. కారు టైరు కింద పడ్డట్లు వీడియో లభించిందన్న ఎస్పీ. ఇవాళ ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం. ఏడాది కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్దిపై చర్చ. ఇవాళ వైసీపీ యువత పోరు కార్యక్రమం. నిరుద్యోగుల పక్షాన యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట. రొట్టెల పండుగ ఏర్పాట్లపై దర్గాలో మంత్రి నారాయణ సమీక్ష. జూలై 6 నుంచి రోటీ ఫెస్టివల్. 30 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం. సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు. అమరావతి రైతులపై, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు. వైసీపీపై మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విషం కక్కుతోందంటూ విమర్శలు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్. వ్యవసాయం దండగన్న సీఎం రైతులకు ఏం మేలు చేస్తారు? నమ్మిన ప్రజలను మోసగించడంలో చంద్రబాబు రికార్డ్. ప్రపంచ యోగా పేరుతో పబ్లిసిటీ అంటూ అమర్నాథ్ విమర్శలు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరు? రెచ్చగొట్టొద్దని డీఎంకేను ఉద్దేశించి పవన్ కామెంట్లు. ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం సీజ్. 4.44 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్. మావోయిస్టులపై రాయ్పూర్లో అమిత్ షా రివ్యూ. వర్షాకాలంలో ఆపరేషన్ కొనసాగుతుందని వార్నింగ్. పంజాబ్లో విద్రోహ చర్యలకు పాల్పడ్డ 2 అరెస్ట్. పాక్కు కీలక సమాచారం చేరవేరుస్తున్నట్లు గుర్తింపు. ఇరాన్ నుంచి ఢిల్లీకి మరో 311 మంది భారతీయులు. ఇప్పటి వరకు 1428 మందిని తరలించిన కేంద్రం. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చ. ఇరాన్ సంచలన నిర్ణయం. హర్జూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం. ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతి పెంచేందుకు చర్యలు. సిరియా డమస్కస్ లోని చర్చిలో సూసైడ్ బాంబ్ అటాక్. ఈ ఘటనలో 17 మందికి పైగా మృతి, పలువురికి తీవ్ర గాయాలు.